Hi Lakshmi. Good evening. Good evening. Sorry for being late. Nitya, good evening. So, how was morning? Miss Ayanu, happy to hear again. Yes, same here. Whoever missed this morning, again I could connect back for a very short while. అంటే క్విక్గా దేర్ ఆర్ వెరీ ఫ్యూ న్యూ పటోలాస్ అండ్ jamdanis which I wanted to showcase because I could not mix match. That was a different segment, and that's why I thought let me showcase. Even if it is 5 to 10 sarees, no problem, but let me have um, you know నాకు నాకు ఎప్పుడు తాజాగా ఉండేదే చూపించాలని అనిపిస్తుంది. మళ్ళీ ఒక 1 week దాకా ఐ వోంట్ బీ ఏబుల్ టు వెయిట్ బికాస్ దిస్ సెగ్మెంట్ ఈస్ ఎంటైర్లీ డిఫరెంట్. Because who likes to have pattern patolas as collection piece, then they can watch the show. That's useful for them. And again the jamdanis also, few but good ones I wanted to showcase. So we are very close to Sankranti. I think you are all heading to hometowns to be with their families. Sankranti ante especially South India, ఆంధ్రాలో సచ్ ఎ బిగ్ ఫెస్టివల్, హార్వెస్ట్ ఫెస్టివల్ ఫర్ అస్. అరిసెలు అంటే ఈ టైంలోనే తినాలి. ఇలా మంచు కురిసే టైంలో ఆ పిండి కొట్టినప్పుడు ఆ అరిసెలు మాత్రం చాలా టేస్టీగా ఉంటాయి. అందుకని దే వెయిట్ ఫర్ దిస్ సీజన్. త్రూ అవుట్ ద ఇయర్ యూ మైట్ గెట్, కానీ స్వగృహ ఫుడ్స్లో అంతా దొరుకుతుంది. కానీ బట్ ఈ సీజన్లో ఈ టైంలో చేసే అరిసెలు చాలానే బాగుంటాయి. లింగరింగ్ అనమాట టేస్ట్. సో నాకు లక్ష్మి గుంటూరు నుంచి అరిసెలు పంపించారు ఆల్రెడీ. సంక్రాంతి ముందే వచ్చేసింది మా ఇంట్లో. 1 second, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. ఐ థింక్ ఐ హ్యావ్. ఎస్, అలా మా ఇంటికి సంక్రాంతి ముందే వచ్చేసింది. అన్ని పక్కల నుంచి, అంటే అఫ్కోర్స్ లక్ష్మీ స్టాండ్స్ ఫస్ట్ పంపించారు. థ్యాంక్ యూ సో మచ్. ఎప్పుడు మీ అందరి అభిమానానికి తను బర్త్డేకి నాకు ఫోన్ చేసి తను నాకు బర్త్డే చెప్పండి బ్లెస్సింగ్స్ అని చెప్పి తీసుకుంది. ఎంత ఎంత బాగా అనిపిస్తుంది. నేను ఎవరినని షీజ్ లైక్ they come forward, she's come forward to call me and ask me, and with the same this thing, with the same love, she keeps sending me all the nuts and all that because I don't eat on time అని చెప్పి అది కూడా చేస్తూ ఉంటుంది. ఇంకొక మంచి విషయం ఏంటంటే, ఐ థింక్ ఐ మెట్ మై కజిన్స్ ఆల్సో త్రూ ఇన్స్టాగ్రామ్, విచ్ ఈస్ సచ్ ఎ గుడ్ థింగ్. మౌనికా దండా, షీ లివ్స్ ఇన్ కెనడా. అక్క అని చాలా, అంటే ఒక ఇంటి పేరు ఇలాంటివి ఉన్నప్పుడు మనం త్వరగా కనెక్ట్ అవుతాం కదా. అలాగే మౌనిక, ఐ థింక్ లాస్ట్ ఇయర్ ఆల్సో షీ సెంట్ మీ ద గిఫ్ట్. నాకు నచ్చే గిఫ్ట్స్ అనేవి నేను తెలిసిన వాళ్ళకి, నన్ను అర్థం చేసుకునే వాళ్ళకి బాగా తెలిస్తే, షీఈస్ టేకన్ ద ఎఫర్ట్ ఆఫ్ సెండింగ్ ప్లాంట్స్ పంపించింది, విచ్ ఇస్ సచ్ ఎంత నాకు ప్రీషియస్ గిఫ్ట్ అనమాట. ఇలాంటివన్నీ మానిటరీ అవి ఇవి నాకు అసలు పెద్ద ఎక్కువగా అండి. హౌ వాల్యుబుల్ ఇట్ ఈస్ ఓన్లీ బై ద కన్సర్న్, ఓన్లీ బై ద కన్సర్న్ వాట్ దే షో. అండ్ I think because it's very I mean climate was not permitting for me to do the in the daylight. That's why I have come indoor, but I wanted to make sure the colors are natural as it is. So okay, right.
Shall we start the show? Then I'm still waiting for to show you the plants. And some of you, like Sudha has mentioned yesterday, your team also should be appreciated. And I'm sending something for them. See, మాకు మీరు ఏమి అక్కడి నుంచి పంపించక్కర్లేదండి. ఎవరైనా కానీ మీరు ఇండియా వస్తే మాత్రం ప్లీజ్ కమ్ అండ్ సీ అస్. Give your hug is more than enough. That's more precious to me. Don't take the effort and don't have to spend on all those. We are too good here. And of course that's a nice feeling. కానీ దానికి చాలా ఎక్స్ట్రా ఎఫర్ట్ ఏమీ తీసుకోకండి. మీరు చాలా దూరం నుంచి వస్తున్నారు, అవన్నీ మోసుకొని రావటం కూడా కష్టం కదా, అందుకని. సో ఐ థింక్ నేను కొంచెం లేట్ అయినందుకు కొంతమంది జాయిన్ అవటం, పైగా ఐ డిడ్ంట్ గివ్ మచ్ టైమ్ టు ఫర్ యూ గైస్ టు అండర్స్టాండ్ దెర్ వాజ్ ఎ లైవ్ షో. మార్నింగ్ కూడా నేను చెప్పలేదు. My mind is still working towards Hyderabad show only. Who could come, who is able to make it, what should I be అని అనుకుంటున్నా, కానీ దానికి ఆలోచించేంత టైము లేదు. ఇప్పుడిప్పుడే అనిపించింది, అరే ఇవి మళ్ళీ నెక్స్ట్ వీక్ దాకా నేను ఆగగలనా లేను అనుకొని, ఒక హాఫ్ అన్ అవర్ ఉంది కదా, లెట్ మీ మేక్ గుడ్ ఆఫ్ ఇట్ అని చెప్పి చేసేయటం అంతే. Whoever is able to make it for the show, well and good. Otherwise you can watch the recorded version happily, because they're not they're exquisite alanti collection kabatti. So happily enjoy the show, then relax. I'm still waiting for the plants, so majjalo vachina chupistanu, because I wasn't here when she sent it. That's why I'm missing to showcase it. Shall we start the show? Good evening. చాలా ఉంటాయి నా దగ్గర కంటెంట్, కానీ టైంకి నేనుండే బిజీకి ఏది మనసుకు వస్తే అది మాట్లాడేస్తూ ఉంటాను. Do each every delivery video. It's very excited to see videos. Thank you, Sujita. ఇప్పుడు కూడా నేను పార్సిల్ పంపించా, కానీ ఐ కుడ్ నాట్ మేక్ ఎ డెలివరీ వీడియో. ద వన్ ఈజ్ ఫర్ ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ఖాదీ జామ్దానీ శారీ, నో కోరా బెనారస్ జామ్దానీ ప్యూర్ జరీ శారీ, బట్ ఐ కుడ్ నాట్ మేక్ వీడియో. నాట్ ఆల్ ద టైమ్ ఇట్ ఈస్ పాసిబుల్. సో ఐ థింక్ ద ప్లాంట్స్ హ్యావ్ కమ్. ఓకే, ఇది వచ్చింది హైబిస్కస్. నాకు ఏ కలరో ఏంటో తెలియదు. దిస్ ఇస్ వాట్ షీ సెంట్, అండ్ దిస్ ఇస్ వన్ మోర్. ఎంత నచ్చినాయో నాకు. ఐ మీన్ దీస్ ఆర్ ద థింగ్స్ విచ్ విల్ యాడ్ ఆన్ టు మై నెస్ట్ అనమాట. థ్యాంక్ యూ సో మచ్ మోనికా. థ్యాంక్స్ ఫర్ బీయింగ్ దేర్ అండ్ సెండింగ్ ఆల్ దిస్. దీస్ స్పీక్స్ టు మీ. మీరు లైఫ్ ఉన్న ప్రాణం ఉన్నది పంపించారు కదా, అది ఇట్ ఇస్ ఐఎమ్ సో కనెక్టెడ్ టు ఆల్ దీస్. థ్యాంక్ యూ సో మచ్. రైట్. హాయ్ రష్మి. లుకింగ్ ప్రెటీ. థ్యాంక్ యూ. ఐఎమ్ హ్యాపీ టు సీ యూ. థ్యాంక్ యూ. ఎవరనేది కొంచెం పేర్లు తెలియటం లేదు నాకు. పేర్లు తెలిస్తే ఇంకా కొంచెం బాగుంటుంది. మార్నింగ్ కలెక్షన్స్ ఆసమ్ మ్యామ్. థ్యాంక్ యూ. అసలు తగ్గేదే లేదు, ఈవినింగ్ కూడా అలాగే ఉంటుంది. యూ లుకింగ్ ప్రిటీ మ్యామ్. థ్యాంక్ యూ. డూ ఈచ్ డెలివరీ వీడియో. అది ఎగ్జైటింగ్ టు సీ రీల్స్. యా, టైం కుదరట్లేదు. వీలైతే ప్రతి ఒక్కటి చేయాలనిపిస్తుంది. మేకింగ్ వీడియోస్కి పాపులారిటీ ఎక్కువ ఉంటుంది, కానీ మేకింగ్ వీడియోస్ కూడా నేను చేయలేనండి. బికాస్ యాజ్ ఐ ఆల్వేస్ టెల్, ఐఎమ్ వర్కింగ్ 18 hours a day. ఈజ్ నో జోక్. ఇలా వెళ్ళి మళ్ళీ వచ్చి ఒక చీర మార్చుకొని మళ్ళీ మీ ముందు నుంచోటం, మళ్ళీ ఇంకోటి చేయటం, మళ్ళీ ప్రొడక్షన్లోకి జంప్ చేయటం, మళ్ళీ ఎవరో వస్తారు మాట్లాడటం, మళ్ళీ మై వీవర్స్. ఇక్కడంతా పెద్ద హ్యాపెనింగ్గా ఉంటుంది ఆల్ ద టైమ్.
ఎక్కడ అసలు ఈ ఏరియాలో మొత్తం మాదే సందడి అనమాట ఎక్కడ చూసినా. సో షాల్ వి స్టార్ట్ ద షో? I think some more people are joining, that's why I'm waiting. Right. I think feedback for our planned fashion show, మీ అందరి దగ్గర నుంచి ఐ వుడ్ లైక్ టు లిసన్. ఏది అప్రోప్రియేట్ టైం అని అనుకుంటే we will do it. Ante Deko song continues. Check here the beautiful saree what I am wearing. It's a pure zari tissue Banarasi జామ్దాని సారీ. అసలు ఎంత లైట్గా చూడండి, నేను అసలు ఏమైనా చేయొచ్చు, ఎక్సర్సైజ్ చేయొచ్చు, ఈట్, స్లీప్, స్ట్రీమ్, జంప్, dance, everything in a saree is my sarees. So I'm so glad to present all these kind of sarees. See the trendy kind of motifs, very trendy motifs. Chodela, the jamdani weave. అసలు ఎంత లైట్ అంటే ఫెదర్ లైట్ లాగా ఉంటుంది. ఒక చీర కట్టుకున్నామనే ఇబ్బంది ఫీల్ ఎక్కడా ఉండదు. రోజంతా నా 18 hours నేను ఈ చీరలో ఉండగలను. అలాంటి శారీస్, అందుకని నాకు అది ఎక్స్పెన్సివ్ అయినా ఏమైనా ఐ గివ్ మోర్ ఇంపార్టెన్స్ టు ద కంఫర్ట్, కన్వీనియన్స్, లుక్స్, స్టైలిష్ అండ్ ద వీవ్, ద కైండ్ ఆఫ్ వీవ్. అసలు మనం మెచ్చుకోకుండా ఎలా ఉంటాం చెప్పండి మన వీవర్స్ని. ఇదిగోండి, ది బ్యాక్ ఆఫ్ ద శారీ, ఎక్కడ గుచ్చుకోకుండా పట్టుకోకుండా కేర్ఫ్రీగా ఏం చేయమంటే అది చేయొచ్చు చీర కట్టుకొని. ఓకే, నేను నా వెరీ యంగ్ ఏజ్లో మా అమ్మ కానీ మా మేనత్త కట్టుకోవటం కానీ చూసి నేనే ప్రాక్టీస్ చేసి చీర కట్టుకున్నాను. సో ఇంట్లో నాకు ఎవరిదైనా కొత్త చీర వచ్చినా ఫస్ట్ చీర కానీ జ్యువెలరీ కానీ ఏదైనా నాకే ఇస్తారు, ఫస్ట్ నువ్వు కట్టు, చిన్నదాన్ని అయినా కానీ. సో నాకు ఇష్టం అలా ఉండేది. మీలో I think one comment from I think there was I was with my niece who is in the saree for a small girl, of course, but she also had the same passion towards it. That's why చిన్న పాప కదా, చిన్న పాప అని కాదు, మనకు ఉండే ఇష్టాన్ని తను దానిలో ఎక్కడైనా మీకు ఇబ్బందిగా కనపడిందా చీరతోటి? లేదు కదా. అంటే ఇట్ ఈస్ సచ్ ఎ లెసన్ ఫర్ ద పీపుల్ స్టిల్. I know a lot of people who will call a beautician to wear a saree. నేను మామూలుగా చీరలు కట్టుకోనండి, కట్టుకున్నప్పుడు ఎవరినో వచ్చి కట్టాలి, అది బ్యూటీషియన్. ఐ స్టిల్ నో పీపుల్ హూ పేస్ ఎ బాంబ్ ఫర్ ఇట్. అసలు చీర అనేది మన ట్రెడిషన్. అంటే ఏదైనా అలవోకగా చిన్న ఏజ్లో చేస్తుంటే ఎంత బాగుంటుంది. మా పాప చేస్తుంది, చీర కట్టుకుంటుంది, చీర నేర్చుకుంది, ఓకే, తర్వాత వంట కూడా నేర్చుకుంటుంది. సో అది నాకు ఇష్టం అలా. ఎందుకంటే మా అమ్మాయికి వంట రాదండి, మా అమ్మాయి అసలు చీరలు కట్టుకోదండి, మా అమ్మాయికి చీర అంటే ఇష్టం లేదండి. సరే, ఇష్టం లేకపోతే సరే, కానీ తెలుసుంటే మాత్రం ఒక నాలెడ్జ్, ఒక పవర్ అది. సో ఈరోజు నేను ఎలా పడితే అలా చీర వేసుకొని రోజంతా ఉంటాను. మరి ఆ కంఫర్ట్ వేరే, ఆ డిగ్నిఫైడ్గా ఉంటాం, ఆ ఎలిగెంట్ లుక్, అది ఎలా వస్తుంది? మన చీరతో వస్తుంది. సో అలాంటిది మన కల్చర్ మన పిల్లలకి నేర్పించడం తప్పే ఉంది. ఇట్స్ అ ఛాలెంజ్. ఐ ఛాలెంజ్ లాట్ ఆఫ్ విమెన్ హూ కెనాట్ వేర్ ద సారీ. మై డాటర్ కెన్ వేర్ అండ్ షో. అలా అంటే అది అది ప్రౌడ్ మూమెంటేనండి. అంతేగాని తను రోజు తనకి కట్టుకోలేదు కదా. తన స్కూల్కి వెళ్తుందో ఎక్కడికి వెళ్ళి తను కట్టుకోలేదు. బట్ ఒక ఆర్ట్, అది ఆర్ట్ వచ్చి ఉండటం అనేది ఒక పవర్, అందుకని చూపించడం. అంతేకాని అదేమీ అబ్యూజింగ్ కైండ్ ఆఫ్ ఎ థింగ్ అన్నట్టు కామెంట్ చేశారు ఎవరో. ఐ థింక్ దిస్ ఈజ్ వాట్ ఐ వాంటెడ్ టు టెల్. మన పిల్లలకి మన సంస్కృతి నేర్పించటం అనేది, మన పండుగలు, మన రేపు సంక్రాంతి వచ్చింది, భోగిపళ్ళు, ముగ్గు వేయటం నేర్పించాలి. టు బీ ఇన్ ద ఫ్యామిలీ, అందరు కూర్చుంటే ఏదో ఒకటి తను తీసుకొచ్చేటట్టు ఉండాలి. దట్స్ హౌ వీ వర్ బ్రాట్ అప్, రైట్? సో ఈ
నడుము కల్చర్ అంతా చాలా మారిపోతూ ఉంది, విచ్ ఈజ్ నాట్ రియలీ ఎ నైస్ థింగ్. మన పిల్లలు వస్తే మన ఫ్రెండ్స్, నాకు సంబంధించిన చాలా ఆప్తులు వస్తారు, మన పిల్లలు వాళ్ళని పలకరించకుండా వెళ్తుంటే నాకు నిజంగా బాధ అనిపిస్తుంది. అంటే వాళ్ళని ఒక వరుసతో పిలవటం, అత్త అని పిలవటం, పిన్ని అని పిలవటం, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ కదా. నాకు చాలా ఇష్టం అలా. నేను అలాగే అనుకుంటాను, అలాగే ఉంటాను, అలాగే పెంచుతాను కూడా. చాలామంది పిల్లల్ని చూస్తుంటా, వాళ్ళ హాయ్ ఆంటీ అలా ముక్తసరిగా ప్లాస్టిక్గా చెప్పేసి వాళ్ళ రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. అండ్ ఈ సెల్ ఫోన్లు అనేవి ఇంకొక పెద్ద డిజాస్టర్ అనమాట. వాటిల్లో మునిగిపోతారు. ఈ ఐ థింక్ that is what I wanted to tell when I saw the comment. I only recently saw the comment and I think somebody gave the answer, but still this is my feeling from my end. I hope you all agree with it. అంతే కదండి. ఏది చెయ్యటం వచ్చినా ఒక పవర్ అని అనుకుంటాను నేను. అందుకే మంచి లాంగ్వేజెస్ నేర్చుకోవాలి, ఏదైనా చెయ్యగలం అనేది. చిన్న చిన్న రిపేర్లే ఉంటాయి ఇంట్లో, మనం చేసుకోగలగాలి. ఆడవాళ్ళు కార్ డ్రైవ్ చేయగలగాలి. అలాగే ఏదో ఒక ఎమర్జెన్సీ వస్తుంది, ఈరోజు ఊబర్లు ఓలాలు అన్నీ ఉండొచ్చు, కానీ టైంకి ఏది దొరకనప్పుడు మనది మనం మేనేజ్ చేసుకునేటట్టు ఉండాలి. సో ప్లీజ్ గో అహెడ్. మనకి ఆ చిన్న చిన్నవి ఆ మేనేజ్మెంట్స్ వచ్చి ఉండాలి. సో షల్ వి స్టార్ట్ ద షో. అదే బ్యూటిఫుల్ జమ్దానీ శారీ అని చెప్పా కదా, వెరీ లైట్ వెయిట్. So I'll go on with the other sarees. Here is another beautiful English color asalu. మీకు బాగా తెలుస్తుందో లేదో, చెక్ ఆన్ టు దీస్ బర్డ్స్. అంటే కొంచెం పేస్టల్గా ఇంగ్లీష్గా కట్టుకోవాలనుకున్న వాళ్ళకి డెఫినెట్గా ఈ బర్డ్స్ చూడండి. అంటే నేను పెద్ద చీర కొనుక్కుంటున్నా కదా, అది మంచి నిండు రంగులో ఉంటే బాగా ఎలివేటెడ్గా ఉంటుంది అని అనుకునే సెగ్మెంట్ ఒకటైతే, మ్యూటెడ్గా ఎలిగెంట్గా ఉండాలనుకునే సెగ్మెంట్ ఇంకొకటి. సో నేను ఈ శారీస్ వాళ్ళ కోసం చూపిస్తున్నాను. అఫ్ కోర్స్ దేర్ ఆర్ సమ్ బ్రైట్ షేడ్స్ ఇన్ దిస్ కలెక్షన్ టూ. Here is the blouse. క్లాసీగా ఉంది కదా, ఇట్స్ అ క్లాసీ వన్. ప్యూర్ జరీ, దే ఆర్ ప్యూర్ జరీ జామ్దాని. ఓకే, అండ్ షల్ ఐ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ శారీ. ఐ థింక్ ఇలాంటి శారీ ఇంతకు ముందు నేను వీ హ్యావ్ సోల్డ్ ఆల్సో. This has been restocked because this would never go out of fashion. These are multicolor tissue jamdani sarees. There are people who look for tissue sarees. వాళ్ళ కోసం ఇది. అంటే ఆఫ్ వైట్ అనేది ఈ సిల్వరిష్ ఈ కలర్స్లో చాలా బాగా పాపప్ అవుతాయి కలర్స్. అంటే నాకు తెలుసు, నాలాగా కట్టుకునే వాళ్ళకి మంచి చాయిసే. చెక్ ఆన్ టు దిస్. మీరు ఎవరికి ఏది ఇంట్రెస్టెడ్గా అనిపిస్తే యూ కెన్ కాంటాక్ట్ ద టీమ్. టీమ్ ఈస్ హియర్. ఓకే, చిన్న సెషనే, బట్ కొంచెం క్రీమ్ స్టఫ్ చూపిద్దామని. దీని బ్యూటీ పెద్దగా కెమెరాలో తెలియట్లేదు. అవుట్ సైడ్ ఇట్ ఈస్ ఎ స్టన్నింగ్ సారీ. దిస్ ఈజ్ ఎ ప్యూర్ జరీ జామ్దాని సారీ. ఇలా ఖచ్చితంగా ఇది బయట ఉన్నంత బాగా నాకు కెమెరాలో తెలియట్లేదు, బట్ హూ ఎవర్ వాంట్స్ టు హ్యావ్ ఇట్ యూ కెన్. ఇది దీనిలో ఈ గోల్డ్ అండ్ సిల్వర్లో బాడీలో జాల్
ఇది చూడండి బార్డర్ ఎంత బాగుంది అనేది. కొంచెం టిష్యూ బార్డర్, దిస్ ఇస్ టిష్యూ బార్డర్, మల్టీ కలర్ ఫ్లోరల్ డిజైన్. కొంచెం బాగా యూనిక్గా చూడండి. దిస్ ఇస్ హౌ ఇట్ ఇస్. అంటే ఫెదర్ లైట్ అంటాం కదా, అలాంటి శారీ. అసలు ఇవన్నీ వీవ్ చేయటం ఎంత కష్టం అండి. నాకు ఖచ్చితంగా మీరు కానీ హ్యాండ్ ఓవెన్ స్టఫ్కి లవర్స్ అయితే నేను ఎప్పుడు చెప్పినట్టు ఇలాంటి ఒక కలెక్షన్ పీస్ పెట్టుకోవాలండి. ఎందుకంటే ముందుకి డెఫినెట్గా ఇలాంటివి ఇంత పంతను ఉండేవి ఉండవండి. ఇంత పల్చగా మెత్తగా ఇలాంటి ఫ్యాబ్రిక్ మీద ఇలా కూర్చోపెట్టడం కొంచెం ఛాలెంజింగ్ ఇష్యూసే. దీనిలో రెడ్ కూడా ఉంది, స్టన్నింగ్గా ఉంది. రెడ్ చూపిస్తాను. మంచి రెడ్. మీకు పిక్చర్లో ఎంత మాత్రం తెలుస్తుందో నాకు తెలియట్లేదు, కానీ మంచి దిల్ దే చుకే సనం లాస్ట్ సీన్ ఐశ్వర్య రాయ్ వేసుకునే రెడ్. అలాంటి చీర దిమ్మ తిరిగిపోయే లాంటి చీర. కానీ అక్కడ అంత దీని స్ట్రెంగ్త్ మొత్తం అక్కడ కనపట్టలేదు. బికాస్ మేబీ ఐ షుడ్ హ్యావ్ ఓన్ దిస్ సారీ ఈజ్ వాట్ ఐ ఫీల్. ఓకే, సి దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్. ఎంత బాగుందో, ఎంత లైట్గా స్లో చూడండి. ఫ్లో కానీ మీకు ఎప్పుడు చెప్తున్నట్టు నా శారీస్కి అసలు జ్యువెలరీస్ అవసరం లేదు. అలాంటి శారీస్ నేనేమి వేసుకోవట్లేదు. చూడండి మీరు, మార్నింగ్ అయితే అసలు ఏం వేసుకోవాలా. సో ఇంత కొంచెం మినిమల్ జ్యువెలరీ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్. ఆర్ somebody who is a non-jewelry person, they can happily showcase the saree to make a style statement. So this is on silk base. See, కొంతమంది నాకు కోరాస్ అయితే సీత్రూగా ఉంటాయండి. సో why don't you give me on silk base so that it's not non-transparent అని అంటుంటారు. సో దిస్ ఇస్ ద పల్లు ఆఫ్ ది శారీ. దిస్ ఇస్ అ టిష్యూ బనారసి విత్ జామ్దానీ వీవ్. ఈ మధ్య జామ్దానీ వీవ్స్ అంటేనే చాలా మంచి విషయం. ఎందుకంటే వీటిని ఎంకరేజ్ చేయటం అనేది చాలా మంచి విషయం. చూడండి ఎంత బాగుందో. చిన్న మల్టీ కలర్ ఫ్లోరల్ అండ్ అసలు వెయిట్ ఉండవు. అది మెయిన్. ఇంత వీవ్ ఉన్నా కానీ వెయిట్ ఉండవు. Of course, this is the blouse. The color is very light. Colors అన్నీ మీకు కరెక్ట్గానే కనిపిస్తున్నాయి. అండ్ అడ్వర్టైజ్ చేసిన సిల్క్ బ్లూ జామ్దాని ప్యూర్ జరీ. బాగుంది, కిక్ ఉంది కదా. ఇలా నేను ఎక్కువ కొంచెం పేస్టల్ కలర్స్లో వేసుకుంటాను. బట్ ఈ మధ్య కొంచెం నిండు రంగులో కూడా ఇవి చాలా అందంగా కనిపిస్తున్నాయి. ఐ థింక్ ద బ్లూ బ్యాక్గ్రౌండ్ మేక్స్ ఇట్ ఈస్ థ్రోయింగ్ ద కలర్స్. నేను ఎప్పుడు ఆఫ్ వైట్ బేసే బాగా కనిపిస్తుంది అనుకునేది. బట్ ఈవెన్ దీస్ కలర్స్ ఆర్ థ్రోయింగ్ వెరీ వెల్. ఎంత బాగుంది చూడండి. అంటే రాయల్గా, దీస్ ఆర్ రాయల్ శారీస్, కలెక్షన్ పీసెస్. such a beautiful saree. Check onto this. ఎంత వీవో, ఎంత మల్టీ కలర్ వాళ్ళకి
ఎత్తి ఎత్తి షేడింగ్ చేస్తూ వీవ్ చేయటం అంటే ఇట్స్ నో జోక్. ఇలా ఓకే, బాగుందా? ఐల్ షో యూ నదర్ సారీ ఇన్ సిల్క్ జామ్దాని. మీకు వర్క్ చేసుకోవాలనుకుంటే ఒక చిన్న బార్డర్, దీన్ని కట్ చేస్తూ బార్డర్ కూడా చేసుకోవచ్చు, అది కూడా చాలా బాగుంటుంది. దీస్ ఆర్ ఏజ్లెస్ శారీస్, లైక్ బ్రైడ్ వేసుకోవచ్చు, బ్రైడ్ మదర్ వేసుకోవచ్చు. డిపెండ్స్ ఆన్ ద బ్లౌజ్ వాట్ యు ఆర్ వేరింగ్ అండ్ ద స్టైలింగ్, ద ఓన్లీ దట్ మ్యాటర్స్. దీస్ ఆర్ మోర్ ఆఫ్ కలెక్షన్ పీసెస్. ఎవరు కాదనలేని కలరు, కానీ ఇక్కడ మీకు అంత బ్రైట్గా తెలియటం లేదు. వీ కెన్ షేర్ ద పిక్చర్ ఇఫ్ సంబడి ఈజ్ ఇంట్రెస్టెడ్. సి దిస్ నైస్ మంచి హాట్ కలర్ ఇది, అంటే నాట్ జటాన్ కలర్, కొట్టేటట్టుగా లేదు. ఇట్స్ అ మెజంతా పింక్. అండ్ చెప్తుంటారు కదా నాకు పెద్ద శారీస్ అన్నీ కొంచెం నిండు రంగుల్లో కావాలండి అని. సో దిస్ ఇస్ హౌ ఇట్ ఇస్. వీవ్ అనేది ఎంత బాగుందో, కలర్స్ కానీ ఇన్ ప్లేస్. సో ఐ విల్ మూవ్ ఆన్ టు పటోలాస్. ఫ్రెష్గా ఉంది కదా కలర్, ఇట్స్ అ నైస్ వన్. మధ్యలో ఎక్కడ బ్లాక్స్ అనేది లేకుండా ఫ్రెష్ ఫీల్ తోటి పాటన్ పటోలా. యాజ్ యూ ఆల్ నో, పాటన్ పటోలాకి 2 పల్లూస్ ఉంటాయి. దెర్ వోంట్ బి ఎనీ బ్లౌజ్. దిస్ ఇస్ ద పల్లు. Bird. Okay. The next one to go with పింక్స్ అంటే చాలా ఎక్కువ ఇష్టం అనమాట. అందుకని నేను ఎక్కువ పింక్సే చూపిస్తున్నాను ఈరోజు పాటన్లో. See what a beautiful pattern patola saree. Of course, నేను మామూలుగా అయితే వైట్ బ్లౌజ్లే వేసుకుంటా వీటికి. బాగుందా? చాలా బాగుంది. Okay, the next one to go with we have almost come to the end of the show. Stay tuned. ఇలాంటి కొత్తదనం, ఈ కొత్తదనాన్ని చూపించడానికే నేను షో మొదలుపెట్టింది ఈరోజు. ఎంత బాగుంది, చాలా కలర్ఫుల్గా. పేజ్ 3లో వేసుకున్నట్టు, ఏదో అంబానీస్ వెడ్డింగ్లో వేసుకున్నట్టు కదా. I know people are loving to have the little stronger colors. Andukani. See, this is how it is. Wanda? So the next one, the last one to go with. This was the advertisement piece. What a stunning piece. అందుకే ఇది షో స్టాపర్. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఎంత మినియేచర్ వర్క్. నేను చెప్తాను కదా, పాటన్ పటోలాస్ ఎఫోర్డబిలిటీ ఉంటే మాత్రం రోజు కట్టుకోవచ్చు. దట్స్ యువర్ రిచ్నెస్. అంత బాగుంటాయి. జరీ కోటాస్, పాటన్ పటోలాస్ అండ్ జామ్దానీస్. ఇంకెంతకన్నా ఏం డైమండ్స్ పెట్టుకోకర్లేదు, ఏం పెట్టుకోకర్లేదు. వేసుకుంటే యూ నో హౌ రిచ్ యు ఆర్
by showcasing Indian heritage views. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగుందా? నాకైతే చాలా నచ్చింది ఈ బ్లూ శారీ, ఎస్పెషల్లీ ద కైండ్ ఆఫ్ కలర్ పాపప్ చూడండి ఎంత బాగుందో. ద కలర్ మ్యాచింగ్, ఇట్స్ సో బ్యూటిఫుల్. దెర్ ఈస్ సో మచ్ ఆఫ్ హార్డ్ వర్క్ ఇన్ ద శారీ. చూడండి బార్డర్ ఎంత బాగుందో. నిజంగానే చాలా మంచి మాస్టర్ పీస్ అని చెప్పుకోవాలి దీన్ని. I must appreciate the effort of weavers. Beautiful piece. Found. So we have come to the end of the show. So అందరూ హ్యాపీగా సంక్రాంతి చేసుకోండి. సో విల్ సీ యూ ఆల్. ఇది ఏం చేయలేకపోతున్నానండి. చాలామంది సైట్స్లో మా వీడియోస్ లైవ్ షోస్ పెట్టుకుంటున్నారు. అది ఇట్స్ నాట్ ఎథికల్, దట్స్ ఆల్ ఐ కెన్ సే. వాటి గురించి ఇంకా కంప్లైంట్ చేయటం, తర్వాత వాళ్ళకి నోటీసులు పంపించటం, మళ్ళీ ఇదంతా నాకు పని చేసుకోవటానికే తీరిక లేదు ఇక్కడ. సో వీటి గురించి ఇంకెక్కడ పట్టించుకోను. ఏమైనా మంచి పద్ధతి కాదు, అంతే చెప్పగలను. సో నైస్ టు సీ యూ ఆల్ అగైన్ దిస్ ఈవినింగ్. సో హ్యావ్ అ వండర్ఫుల్ సంక్రాంతి. పీపుల్ హూ డజంట్ అండర్స్టాండ్ తెలుగు, బట్ తెలుగు అర్థమయ్యే వాళ్ళకి మాత్రం మనస్ఫూర్తిగా సంక్రాంతి శుభాకాంక్షలు. సో ఐల్ సీ యూ ఆల్ ఆన్ నెక్స్ట్ Saturday. Okay? So signing off for now. Thank you. Bye-bye. Happy Sankranti to you all.